ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. అమ్మ, ముఖ్యంగా మనకి శ్రావణ మాసంలో ఏ పూజ చేసినప్పటికీ ఖచ్చితంగా ఒక ముత్తైదువుకి వాయనం ఇస్తే గనక ఆ పూజ పరిపూర్ణం అవుతుంది అనే భావన ఎక్కువగా ఉంటుంది. అంటే ముత్తైదువు రూపంలో అమ్మవారే మన ఇంటికి వస్తున్నారు అనే భావనతో చేస్తూ ఉంటాము. అసలు ఈ వాయనాలు ఎవరికి ఇవ్వాలి, అసలు వాయనం రూపంలో మనం ఇచ్చే వస్తువులు ఏంటి శాస్త్రపరంగా చూసుకుంటే, వాటి గురించి వివరణ ఇవ్వండి. వాయనం కూడా మీరు ఏమిస్తారో ఒకసారి చూసుకుంటే అసలు ఎవరైనా మన ఇంటికి వచ్చారు అంటే అమ్మవారే. ఆ అమ్మవారికి మీరు చూస్తే మనం మామూలుగా వడి బియ్యం పోస్తాం కదా, ఇక్కడ ఏం చేస్తున్నారు, శనగలు నానబెట్టి ఆ శనగలు ఏవైతే ఉన్నాయో ఆ నానిన శనగల్ని మనం ఇస్తున్నాం. అంతేకాకుండా అక్కడ ఇస్తున్న చూడు చనివిడి ఇస్తాం. ఆ చనివిడి ఇచ్చి, అంటే చనివిడి చక్కగా కొబ్బరి వేసి చనివిడి ఇస్తాం. ఇంక పళ్ళు తాంబూలం, ఇంకా తర్వాత మన శక్తి కొద్దీ మనం ఏమి ఇవ్వగలిగితే అది ఆవిడకి సమర్పించుకుంటున్నాం. ఎందుకు అంటే దేవత మన ఇంటికి. పూర్వం కూడా అసలు ఏం చేసేవారంటే ఫస్ట్ అసలు ఆవిడని ఇంటికి పిలిచేసి పొద్దున్నే అభ్యంగన స్నానం చేయించి, అంటే మొదటి నుంచి అమ్మవారికి 64 ఉపచారాలు ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేసి ఈవిడికి వాయనం ఇచ్చేవారు. ఇప్పుడు జరుగుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం అంత చేయడానికి వీళ్ళకి ఓపిక తక్కువ ఉన్నది, వాళ్ళకి తీసుకోవడానికి ఓపిక టైము, ఈ 2 ప్రాబ్లముల వల్ల చేయటం లేదు. కానీ లేకపోతే ఆ తర్వాత కాలంలో కూడా మొత్తం సున్నిపిండి అవన్నీ వాళ్ళ ఇంటికి ఇచ్చేవారు ముందు రోజు ఎవరిని పిలిస్తే వాళ్ళకి. ఇంక ఇప్పుడు అది కూడా తగ్గింది. జస్ట్ వాయనానికి మాత్రం అది కూడా రావడం చాలా కష్టంగా ఉన్న రోజులు. ఇక్కడ వాయనం ఇచ్చి ఏం నేర్పించాలనుకున్నారంటే ఒకళ్ళ మీద ఇంకోళ్ళకి నిజంగా చెప్పాలి అంటే ఈ సృష్టిలో సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే, ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ దేవతే ఉన్నది. ఎవరు అంటే దుర్గాదేవి నమోస్తుతే అని చెప్పారు. అంటే దుర్గాదేవి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉందని అందరికీ తెలుసు. కానీ యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. మనం కొంచెం మర్చిపోయింది ఏంటి అంటే స్మృతి. ఆ స్మృతి ఎలా కలుగుతుంది అని ఒకసారి ఆలోచిస్తే అది ఎలా వస్తుంది అంటే స్పర్శ చికిత్స ద్వారా మాత్రమే. స్పర్శ అంటే ఏంటి? టచ్, ఒకళ్ళు ముట్టుకోవడం. ఇక్కడ ఎందుకు స్పర్శ చికిత్స ద్వారా స్మృతి వస్తుంది అని అన్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన జీవితం మొదలైంది. ఫస్ట్ భూమి మీదకి వస్తాం, రాగానే తల్లితో బిడ్డని ఎప్పుడు కట్ చేస్తారో ఫస్ట్ బిడ్డ చేసే పని ఏంటి అని ఒకసారి చూస్తే ఏడుపు వస్తుంది, ఏడుస్తాం మనం. ఆ ఏడవడం ఎందుకు అంటే అమ్మో ఇంత పెద్ద ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి అని అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి నుంచి విడిపోవడం వల్ల. అప్పటి వరకు తల్లితో ఏముంది, చక్కగా కలిసి ఉన్నాం. ఈ కలిసి ఉన్న మనం కాస్త ఎప్పుడు విడిపోయామో ఇంత పెద్ద ప్రపంచంలో నాకెవరూ లేరు అనిపిస్తోంది. ఆ ఒంటరితనం వల్ల ఏడుపు మొదలు పెట్టగానే అదే తల్లి చూడండి దగ్గరికి తీసుకుని మన ఎప్పుడైతే కౌగిలించుకుంటుందో ఒళ్ళోకి తీసుకుంటుందో వెంటనే ఏడుపు ఆపేస్తాం. దానికి కారణం ఏమిటంటే ఈ స్పర్శ తగలగానే ఆ బిడ్డకి ఏమవుతోంది అంటే నాకు ఇది ప్రొటెక్షన్, సెక్యూరిటీ ప్లేస్, ఇక్కడ నాకు భయం లేదు. అంటే ఆ భయం నుంచి అభయం ఏదైతే వస్తుందో అదే స్పర్శ. అంటే భయపడిన స్థితి నుంచి అసలు అభయం అంటే ఒక రకంగా భయం లేని స్థితి, నేనున్నానన్న భరోసా. అభయం అంటే నేనున్నానన్న భరోసా కూడా కదా. ఆ భరోసా ఎవరిస్తున్నారు అంటే మన కన్న తల్లి ఇస్తోంది. అంటే చూడండి, మీరు ఎప్పుడైనా చూస్తే ఎవరైనా సరే, మనం పిల్లలైనా మీకు వాళ్ళని వెంటనే కౌగిలించుకున్నా ముద్దు ఎంతో ఇష్టం. అంటే మనకి స్పర్శ అన్నది జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఈ శరీరం ఎప్పుడు పక్క స్పర్శని కోరుకుంటుందన్నమాట. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఇదంతా ఋషులకి మునులకి తెలుసు కాబట్టి మన లోపల ఉన్న దేవతని మనం చూడాలి అంటే కూడా మన దేహం అన్నది పవిత్రం అవ్వాలి. ఆ పవిత్రం చేసుకోవడానికి పెట్టినవే ఈ వాయనాలు. నిజం చెప్తే అంటే దేహాన్ని పవిత్రం చేయడం. ఊరికి చెప్తాం ఏంటంటే శ్లోకం చదివినప్పుడు అందరూ బాగానే దేహో దేవాలయో ప్రోక్తో దేవో జీవో అన్ని శ్లోకాలు చదువుతాం, కానీ ఏది ఏం చేయటం పాటించటంలే. ఆ పాటించిన స్థితి నుంచి పాటించే స్థితికి తీసుకెళ్లాలని చెప్పేసి మన ఋషులు మునులు ఇప్పుడు మీకు వచ్చి పాటించు అంటే ఇప్పుడు మీరే వెళ్ళి మీ పిల్లకి 4 సార్లు చెప్పారనుకో, దానికి వెంటనే ఏమొస్తుంది, విసుకొస్తుంది.
విసుకొచ్చి ఏంటమ్మా అలా తినేస్తున్నావు అని చెప్తుంది. చెప్తే మనసుకి బాధ, అయ్యో నేను చెప్తుంది రైటే కదా అని మీ మనసుకి బాధ కలుగుతుంది. కానీ దానికి ఏమనిపిస్తుంది, ప్రతి క్షణం ఇది నన్ను ఫ్రీగా ఉండనివ్వటంలే విసిగిస్తోంది అనిపిస్తుంది. అంటే ఇద్దరు బాధపడుతున్నారు, ఇందులో ఏ ఒక్కళ్ళు హ్యాపీగా లేవు. సో ఆ హ్యాపీనెస్ మనకి ఇవ్వాలి అంటే తప్పకుండా అంటే ఆ దేవత యొక్క స్పర్శ అన్నదాన్ని మనం ఫీల్ అవ్వాలి. ఆ దేవత స్పర్శ ఫీల్ అవ్వాలి అంటే ఈ శరీరం ఎప్పుడు ఎలా అంటే పవిత్రంగా మారాలి. ఎందుకంటే మనం తలుపు వేసేసుకున్నాం, ఇది ఎలా గోడలా ఉంది, తలిపేసేసుకుని బయట ఉన్నవాళ్ళు లోపలికి రావాలని మీరు అనుకుంటున్నారు, లోపల ఉన్నవాడు బయటకు రావాలని అవతల వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇద్దరు తలుపు తీస్తే కదా అంతే. అందుకనే ఇక్కడ చండీ చదివినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ ఏం చెప్తున్నారు, కవచం. ఆ కవచంతో ఏం చేస్తున్నాం అంటే దేహాన్ని ఫస్ట్ అంటే ప్రతి దాన్ని స్ట్రెంగ్ అప్ చేసుకుంటున్నాం, ప్రతి రంధ్రాన్ని. అర్గళా స్తోత్రం అంటే ఆ గడి, అర్గళము అంటే ఏమిటి, గడియ అని అర్థం. అంటే నాకు నీకు మధ్య ఉన్న గడియని తీసేయాలి, అదే ఈగో. ఓకే, కీలకం అంటే ఏమిటి అంటే అది తీయడానికి ఒక్కి. అంటే ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా సపోజ్ చూడండి, ఏదో ఇద్దరికి మనస్పర్ధ వచ్చినప్పుడు వెంటనే మాట్లాడుకోవాలి అంటే కొంచెం టైం పడుతుందా పట్టదా? ఆ టైం ఏంటి అంటే నేను మాట్లాడితే మీరేమనుకుంటారో మీరు అంటే అంత దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మనోభావంతో ఆగిపోతున్నాం. అవును అవును, ఆ మనలో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసేది కీలకం. అంటే మొహమాటం ఏం లేదు, ఎవరు మాట్లాడినా పర్వాలేదు. ఇంతవరకు వచ్చాం కదా, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయాలి కదా. అది ఎవరు స్టార్ట్ చేస్తే ఏమిటి, ఆ తర్వాత ఇద్దరం హ్యాపీగా ఉంటాం. అది మనకు అర్థమయ్యేటట్టు చేసేది కీలకం. అందుకని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ స్పర్శ ద్వారా అంటే ఎంత ఎక్కువ దగ్గరగా ఉంటామో, అంటే మీరు నేను ఎంత ఎక్కువ దగ్గరగా ఉంటామో అంత కనెక్షన్ అన్నది బిల్డప్ అవుతుంది. అక్కడెక్కడో నేనుండి ఇక్కడెక్కడో మీరుండి కలవాలి అంటే అది కలిసేది కాదు, అది అర్థం అవ్వాలి. కాబట్టి ఈ శ్రావణ మాసం అని నోవులు 16 ఫలాలు అంటే ఏదో ఒక నోము ఎందుకు పెట్టారు అంటే మనం ఎంత దగ్గరగా ఉంటే మనలో ఉన్న ఆ ప్రేమ, ఆ ప్రేమ బంధం ఏదైతే ఉందో అదే దేవుడు. అది పెంచుకోవడానికి దాన్నే మహాభావ స్థితి అని కూడా అంటారు. అంటే పూర్తిగా దేవత దగ్గరికి వెళ్ళిపోయే స్థితి ఏదైతే ఉందో అది అది ఎలా చేశారంటే వీళ్ళు స్పర్శ చికిత్స ద్వారా చేసి, అది కూడా ఏం చెప్పారు ఆ మంత్రాల్లో, నేను వాయనం ఇస్తున్నానమ్మా, నేను తీసుకుంటున్నానమ్మా. నేను ఎవరికి ఇస్తున్నానమ్మా అంటే నువ్వు గౌరీదేవికి ఇస్తున్నానమ్మా. ఎవరిస్తున్నారమ్మా అంటే అది కూడా గౌరీదేవే. అవును, ఈవెన్ పెళ్ళైనప్పుడు కూడా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మీరు చూస్తే వాళ్ళు ఏమంటున్నావు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి కింద కొలిచే చేస్తున్నావు. ఎందువల్ల అంటే ఇక్కడ ముగ్గురే భార్యాభర్తలు ఉంటారమ్మా. అందుకే ఎవరైనా దెబ్బలాడుకున్నా ఏం లేదమ్మా ఇవన్నీ చిన్న సమస్యలు అంటే బాధ వేస్తుంది, కానీ రియల్ గా అవన్నీ చిన్న సమస్యలే. వాళ్ళు కూర్చుని ఆలోచించుకున్నా అర్థమవుతుంది. ఎందుకు 3 రకాల భార్యలు భర్తలు ఉంటారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే సృష్టి చేయడానికి వస్తారు, లేదా స్థితి చేయడానికి వస్తారు, లేదా లయం చేయడానికి వస్తారు. సృష్టి చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు, బ్రహ్మగారు సరస్వతీ దేవిలా ఉంటారు. అంటే వాళ్ళ క్రియేషన్ బోల్డ్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కొత్త కొత్తవి. బ్రహ్మగారు అంటే చూడండి ఆయన పూర్తిగా రజోగుణ సంపన్నుడు, అమ్మవారు ఏంటి అంటే సత్వగుణ సంపన్నురాలు. ఆవిడ ఎప్పుడు చాలా కామ్ గా జ్ఞానంతో పూర్తిగా ఉంటుంది, దీనికి చిరాకు ఎక్కువ. ఈ రెండు కలిస్తేనే సృష్టి అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా స్థితి వచ్చేసరికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి. విష్ణువుని చూడండి ఆయన తమో గుణం, అమ్మవారేంటి రజోగుణం. ఈయనేంటి చేయాలి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే 2 చేయాలి. అవి చెయ్యాలి అంటే ఆయన్ని ఏం చేయాలి, ఆ సరస్వతి అమ్మవారిలో కామ్గా ఉంటే కుదరదు. ఆయన్ని ఏం చేయాలి, ఇంకా చిరాకు పెట్టి చేయించేటట్టు చేయాలి. అందుకని లక్ష్మీదేవి రజగుణంతో అక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి లయకారకులు ఎవరు, శివుడు, పార్వతీ అమ్మవారు. శివయ్య ఏంటి అంటే సత్వగుణం, ఆయన ఏంటంటే దేన్నైనా ఆయనలో కలుపుకుని లయం యాక్సెప్టెన్స్ అన్నది ఉన్నది. కానీ అమ్మవారు ఏం చేస్తుంది, ఏది మంచో దాన్ని కలుపుతుంది, ఏది చెడో అంటే అక్కడ తమో గుణం. మరి అలా ఇక్కడికి వచ్చిన భార్యాభర్తలు ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉంటారు. అందుకని ఇద్దరు క్వాలిటీస్ ఎప్పుడు ఒకటవుతాయనుకోవడం చాలా తప్పు, అవదు అసలు. ఆ అవ్వని ఇద్దరు క్వాలిటీస్ ఒకేలా చేసుకుని వాళ్ళు ఎలా నడుపుతున్నారో సృష్టిని అలాగే మనం నడపడం నేర్చుకుంటే కనుక మనం వచ్చిన పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది అర్థమవుతుంది. అది అర్థం అవ్వాలని ఈ వాయనాలు కానీ ఏవైనా మనకి పెట్టిన ప్రతి దాంట్లోంచి అవన్నీ మనకు అర్థం అవ్వాలని నేర్పినవే. పైగా స్త్రీలకే ఎక్కువ నోములు పెట్టడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఒక స్త్రీ మారితే
ఆ ఇల్లు మారుతుంది. ఎందుకంటే అమ్మకున్న లక్షణం ఏమిటి? వాయుతత్వం. అవును. ఈవిడ ఏం చేస్తుంది? అన్నిటినీ కనెక్ట్ చేయగలదు. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కడిని కోఆర్డినేట్ చేయగల శక్తి స్త్రీ. అందుకని ఈవిడలో మార్పు రావాలని అవి పెట్టారనమాట. ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు మనమేమి అనాలిసిస్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం చేయగలిగితే తప్పకుండా వాళ్ళు కోరుకున్న మార్పు మన లోపల వస్తుంది. ఎందుకంటే ప్రతి చిన్న సింగిల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కొన్నిసార్లు అవ్వదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం ఆ రూట్లో ఏం ఆలోచించకుండా కొంచెం భక్తిగా కనుక చేసి మనసు లగ్నం చేస్తే ఆ మార్పు ఎప్పుడైతే మనలో వస్తుందో మన ప్రపంచం మొత్తం ఎలా ఉంటుంది అంటే మన ఋషులు మునులు ఏ విధంగా అయితే ఆ సమయం నుంచి, ఎందుకంటే అప్పుడు చాలా గొప్పగా ఉండేవారు, అలా మనం మళ్ళీ మారే స్థితి అన్నది. అంటే మీరు ఏ పని చేస్తున్నారో అందులోనే ఋషిలా ఉండాలి. అవును. ఋషి అంటే ఏదో మంత్రాలు చేయడం, తపస్సు చేయడం, మీరు చేస్తున్న పనే మీరు తపస్సులా చేయాలి. ఎందుకు వచ్చిన గొడవరా అన్నట్టు చేయకూడదు. అది భక్తిగా చేయాలి, ఉండకూడదు. అది ఇష్టంగా చేయాలి. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటే చాలా వచ్చేస్తుంది. ఈ వ్రతాలు నోముల్లో కూడా మనకున్నది అదే, మనలో తెచ్చే మార్పు. అమ్మ, ఇప్పుడు ఒక చిన్న డౌట్, ఈ వాయనం తీసుకోవడము ఇవ్వటము ఇదంతా అంటే ఎవరైనా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలీదు, అంటే కొన్ని మహిళలు అంటూ ఇలాంటివి ఉంటాయి, పీరియడ్స్ లో ఉండుంటారు, వాళ్ళు వాయనానికి పిలిచినప్పుడు మనం అట్లా వెళ్ళొచ్చా? ఒకవేళ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత వాయనానికి వెళ్ళొచ్చు? వాయనానికి వెళ్ళొచ్చు అంటే మామూలుగా ఉపాసన విధానానికి వచ్చేసరికి తంత్రశాస్త్రం ప్రకారం వెళ్ళినా తప్పు లేదు. కానీ మిమ్మల్ని ఎవరు పిలిచారో ఆ ఇచ్చిన వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళకి చెప్పేసి వాళ్ళకు ఓకే అయితే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. వాళ్ళు వద్దు అంటే మీరు మానేయచ్చు. మానేసినా కూడా 5వ రోజు తర్వాత లేదా 5వ రోజు నుంచి కూడా మనం వాయనానికి వెళ్ళడంలో తప్పులేదు. ఓకే ఓకే. అంటే నార్మల్గా కొంతమంది ఈ విషయం పక్కన పెడితే భర్త లేని స్త్రీలు కూడా వాయనం తీసుకోవచ్చు, అంటే పసుపు కుంకుమలు వాళ్ళకి భర్తతో వచ్చినవేమీ కాదు, కాకపోతే అవి కొన్ని కట్టుబాట్లలో ఆచరిస్తున్నారు కాబట్టి తీసుకోవాలని ఇవ్వాలని ఉంటే తీసుకోవచ్చు అంటారు. తప్పులేదంటారమ్మా? తప్పులేదు. ఇచ్చిన వాళ్ళ మనసు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు అని వాళ్ళు హ్యాపీగా ఇస్తే తీసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం వెళ్ళి తీసుకోకూడదు. ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సెంటిమెంట్, ప్రతి దాన్ని గౌరవించాలి ఈ సృష్టిలో. ఎందుకంటే ఒక దేవతకి ఒకటి నచ్చుతుంది, ఆ ప్రకారమే మనం వెళ్ళాలి తప్ప మన అభిప్రాయం ప్రకారం దేవతను నడవమని అడగకూడదు. కాబట్టి మనం ఇవ్వడానికి ఎవరైతే పిలిచారో వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. నాకు ఇది అని చెప్పినప్పుడు వాళ్ళకి ఓకే అనుకుంటే మనం అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. కానీ దోషం ఏముండదా అమ్మాయి ఇచ్చినా తీసుకుందో? అది ఏమిటి అని అంటే అసలు తప్పు కాదు. నిజం చెప్తే సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస. సువాసిని అంటే భర్త ఉన్న స్త్రీ అని కాదు, మంచి ఆలోచన ఉన్న స్త్రీ అని అర్థం. మంచి ఆలోచన. ఇప్పుడు చూడండి, చాలా మందికి భర్త ఉండరు కానీ వాళ్ళ ఇంట్లో అందరికీ తల్లో నాలుకలా ఉండి అందరి పనులు వాళ్లే చేస్తూ వాళ్ళు లేకపోతే ఇంకేం లేదు అనిపించేటట్టు ఎంతో మంచిగా ఉంటారు. అంటే వాళ్ళ మంచి మనసు ఏదైతే ఉందో అది. ఇప్పుడు చూడండి, కొంతమందికి పిల్లలు ఉండకపోతే చాలా మంది వాళ్ళతో ఏ పని చేయనివ్వరు. కానీ పిల్లలు ఎవరికి ఉండరు అన్నది మనకి తెలిసిందనుకోండి, అప్పుడు మనం అసలు ఆ పనే చెయ్యం. ఎందుకంటే రుణానుబంధ రూపేణ ఎప్పుడైనా మనకి పూర్వజన్మలో ఏమైనా రుణానుబంధాలు ఉండిపోతేనే ఈ జన్మలో వాళ్ళు పిల్లల కింద వస్తారు. మనకి ఆ రుణానుబంధమే లేదనుకోండి, పిల్లలు అంటే వీళ్ళంత ఫ్రీగా ఉన్నారనమాట. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవడం, కానీ దానివల్ల ఎంతో బాధపడతారు చాలా మంది. బాధపడి చివరికి దేవుళ్ళకి మొక్కి వచ్చి వరకు ట్రై చేసి అది వచ్చిన తర్వాత అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ నిజంగా కూడా అది ఎంతో, అది కూడా మంచిదే. పిల్లలు పుట్టకపోవడం అంటే మంచిదంటే కాదు, పూర్వజన్మలో వాళ్ళకి రుణానుబంధాలు ఏమీ లేనప్పుడే ఈ జన్మలో పిల్లలు రారు అని అంటారు. మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు వాళ్ళని తప్పుగా అనాల్సిన అవసరం లేదు. కానీ ఎన్ని విమర్శలు వస్తాయి, ఆ విమర్శలకు పాపం వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇది కూడా ఒక కర్మేమో, ఈ రకంగా విమర్శలు పడ్డం. ఓకే. ఇలా విమర్శించబడుతున్నారు అంటే వీళ్ళు గత జన్మలో ఎవరైనా విమర్శించి ఉండొచ్చేమో అలా అనుకోవచ్చు, లేదా ఈ జన్మలోనే వీళ్ళతో
ఏదో చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ జన్మలో వాళ్ళకి రుణానుబంధం లేదు, అవును, ఇక్కడ ఏదో చేసుకుని అయ్యి ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే, ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.